ఈయన గుర్తున్నారా? ఇదే వ్యక్తి లాస్ట్ ఇయర్ జనవరిలో చైనా మీద ప్రేమతో మన ఇండియన్ నేవీను మాల్దీవ్స్ నుండి పంపించేశాడు. ఇప్పుడు ఇదే వ్యక్తి భారత ప్రధానికి సన్మానం చేస్తున్నాడు. ఈ మార్పుకు కారణం ఏంటి? ఈ రోజు రేపు మోడీ గారిని మాల్దీవ్స్ తమ యొక్క స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సన్మానిస్తోంది. భారత్ మాల్దీవ్స్ కు 4,000 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ అప్పుగా ఇవ్వడానికి సిద్ధమైంది. మాల్దీవ్స్ తో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడానికి కూడా చర్చలు జరుపుతోంది. మళ్ళీ మాల్దీవ్స్ తో భారత్ సంబంధాలు మెరుగుపరుచుకుంది. చైనా మాల్దీవ్స్ ను కాజేయాలి, తద్వారా ఇండియన్ ఓషన్ లో తమ యొక్క పట్టును సాధించాలి అని చూసింది, కానీ ఫెయిల్ అయింది. మాల్దీవ్స్ ఇండియా వైపు టిల్ట్ అవ్వడం, అంటే ఇండియా వైపు వగ్గడం భారత్ యొక్క అతిపెద్ద విజయం. లాస్ట్ ఇయర్ జనవరిలో ఇదే మ్యూజీ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ చేశాడు. మ్యూజీ పార్టీ పేరు పీపుల్ నేషనల్ కాంగ్రెస్. మ్యూజు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అనే పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ పీపీఎం పార్టీకు చెందిన నాయకులు భారత్ పైన విషాన్ని కక్కారు. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అనేది బ్రీఫ్ గా ఇంకొకసారి బ్రష్ అప్ చేసుకుందాం. 2023లో మ్యూజు నన్ను గెలిపిస్తే మాల్దీవ్స్ నుండి ఇండియన్ నేవీను పంపిస్తా అనే క్యాంపెయిన్ చేసి ఎన్నికల్లో గెలిచాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. చైనా యొక్క ఆశీర్వాదంతోనే గెలిచాడు. గెలిచిన తర్వాత జనవరి 2024లో ఇండియన్ నేవీ వెళ్లిపోవాలి అనే హుకుంను జారీ చేశాడు. దీనికి కౌంటర్గా మోడీ గారు లక్షద్వీప్ కు వెళ్లారు. ఇండైరెక్ట్ గా మాల్దీవ్స్ కు వెళ్ళకండి అని ఇండియన్స్ ను హెచ్చరించారు. లక్షద్వీప్ యొక్క అందాలను చూపించారు. అంటే మీరు ఇండియన్ నేవీను బైకాట్ చేస్తే మేము కూడా మీ దేశానికి రాము, మేము మీ దేశం యొక్క టూరిజం ను బైకాట్ చేస్తాము అన్నారు. అప్పట్లో భారతీయులు దాదాపు 5,000 మాల్దీవ్స్ టికెట్స్ ను క్యాన్సిల్ చేశారు. ఎన్నో రిసార్ట్స్ అండ్ హోటల్ బుకింగ్స్ ను కూడా క్యాన్సిల్ చేశారు. అప్పట్లో ఇది దాదాపు 4 రోజులు ట్రెండ్ అయింది. ఆ తర్వాత మ్యూజిక్ కోలేషన్ పార్టీలో ఉన్న జహీద్ అహ్మద్ అనే వ్యక్తి ట్విట్టర్ కు వచ్చి కంపు చేశాడు. అదెలా మీరు లక్షద్వీప్ ను మాల్దీవ్స్ లా తీర్చిదిద్దగలరు? మీ దేశం మాల్దీవ్స్ లాంటి సర్వీస్ ను ఇవ్వగలదా? లక్షద్వీప్ అసలు నీట్ గా ఉందా? మీ భారతీయుల్లో స్టింకీ స్మెల్ వస్తుంది అని రేషియల్ గా భారతీయుల నుండి స్మెల్ వస్తుంది అన్నట్లు కామెంట్ చేశాడు. మ్యూజు ప్రభుత్వంలో ఉన్న మరియం షానా, మర్షల్ షరీఫ్ ఈ ఇద్దరు లేడీస్ కూడా మోడీ గారు ఒక జోకర్, మోడీ ఇజ్రాయెల్ కు పప్పెట్ లాంటి వాడు అన్నట్లు ఇండియాను ఇజ్రాయెల్ ను ఇద్దరిని కలిపి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీని తర్వాత భారతీయులు రంగంలో దిగి మాల్దీవ్స్ ను బైకాట్ చేశారు. అప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా మ్యూజియం ప్రభుత్వ నాయకులు మాల్దీవ్స్ కు భారతీయులు రాకపోతే ఏంటి, చైనీస్ వస్తారు అని కాన్ఫిడెన్స్ ను చూపించారు. కానీ యాజ్ యూజువల్ ఆఫ్రికాలో చేసినట్లు, శ్రీలంకకు చేసినట్లు మాల్దీవ్స్ కు చైనా వెన్నుపోటు పొడిచింది. తమ యొక్క డెట్ ట్రాప్ లో పడేసింది. చైనాతో సంసారం చేసినందుకు మ్యూజు అండ్ టీం మూల్యాన్ని చెల్లించుకుంది. ఇప్పుడు మాల్దీవ్స్ చైనాకు $1.4 బిలియన్ అప్పును తీర్చాలి. దాదాపు 12,000 కోట్ల అప్పును తీర్చాలి అన్నమాట. అప్పు తీర్చలేదు అంటే చైనా ఓడు మాల్దీవ్స్ దీవుల్ని లాగేసినా లాగేయగలడు. చైనాతో సావాసం చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్లకు ఆ స్టింకీ స్మెల్ వచ్చే భారతీయులు గుర్తుకొచ్చారా? మళ్ళీ భారతీయుల డబ్బులు గుర్తుకొచ్చాయా? జోకర్, ఇజ్రాయెల్ పప్పెట్ అన్న వ్యక్తిని తమ యొక్క 60వ ఇండిపెండెన్స్ డే కు పిలిచి గాడ్ ఆఫ్ హానర్ అంటే సర్వోచ్చమైన గౌరవం ఎందుకు ఇస్తున్నారు? ఇండియా అవుట్ నుండి కమాన్ ఇండియా అని వీళ్ళు ఎందుకు మారారు అనేది చెప్తా. ఈ వీడియోలో మాల్దీవ్స్ అనే ఈ లొకేషన్ జియోపొలిటికల్ లెవెల్లో ఎందుకని చైనా, ఇండియా అండ్ యుఎస్ఏ ఈ ముగ్గురికి కావాలి అనేది చెప్తా. అసలు ఎందుకు చైనా మాల్దీవ్స్ లొకేషన్ కోసం అంతగా తాపత్రయపడింది, చైనాతో ఎందుకు మాల్దీవ్స్ తెగదెంపులు చేసుకుంది అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాప్లో చూడండి, ఇది మాల్దీవ్స్. ఇక్కడ మన భారత్ యొక్క లక్షద్వీప్ దీవులు ఉంటాయి. లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్కు మధ్య కేవలం 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుయేజ్ కెనాల్, రెడ్ సీ గుండా, అరేబియన్ సీ గుండా వచ్చే వ్యాపార నౌకలన్నీ మాల్దీవ్స్, లక్షద్వీప్ మధ్యలో ఉన్న దారి గుండానే వెళ్తూ వస్తూ ఉంటాయి. సముద్రంలో కూడా సముద్ర దారులు లేదా హైవేస్ ఉంటాయి. పెద్దగా సముద్రం ఉంది కదా అని వ్యాపార నౌకలు ఎటు పడితే అటు వెళ్ళవు, సముద్ర దారి గుండానే వెళ్తాయి. ఈ సముద్ర దారుల్లో ఒకటి 8 డిగ్రీ ఛానల్. ఇది ఇండియా యొక్క మినికాయ్ ఐలాండ్స్ కు మాల్దీవ్స్ దేశానికి మధ్యలో ఉన్న ఒక సముద్ర దారి. ఇక్కడ లోతైన సముద్రం అంటే డీప్ సీ ఉంటుంది. పెద్ద పెద్ద ఆయిల్ వెజల్స్ కు డీప్ సీ కావాలి. పెద్ద పెద్ద లోడింగ్ షిప్స్ ఈ దారి గుండానే వెళ్తాయి, వస్తూ ఉంటాయి. ఇజ్రాయెల్, యూరోప్, యుఎస్ఏ, చైనా అన్ని షిప్స్ ఈ దారి గుండానే వెళ్తూ వస్తూ ఉంటాయి. ఇంకొక సముద్ర దారి పేరు 1.5 డిగ్రీ ఛానల్. ఇది మాల్దీవ్స్ అండ్ యుఎస్ యొక్క డియాగో గార్సియో ఐలాండ్స్ కు మధ్యలో ఉంటుంది. ఈ దారి నుండి కూడా చాలా వరకు షిప్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి. ఈ డియాగో గార్సియా అనేది అమెరికన్ ఐలాండ్. ఇక్కడ అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. ఇక్కడ నుండి అమెరికా ఇరాన్ మరియు అరేబియన్ సీ పైన నిఘాను ఉంచుతూ ఉంటుంది. ఈ 2 సముద్ర దారుల గుండానే ప్రపంచం యొక్క 80% వ్యాపార నౌకలు వస్తూ వెళ్తూ ఉంటాయి.
సో మాల్దీవ్స్లో ఎవరి దబాయింపు ఉంటుందో వాళ్ళే ఈ 80% వ్యాపారాన్ని కొంతవరకు కంట్రోల్ చేయగలరు. ఆల్రెడీ మన ఇండియన్ నేవీ లక్షద్వీప్లో ఉంది. కానీ చైనా అక్కడెక్కడో సౌత్ చైనా సీలో ఉన్న చైనా మాల్దీవ్స్ ప్రభుత్వ నాయకులకు లంచాలు ఇచ్చి మాల్దీవ్స్ను లాగేయాలి, పడేయాలి, మాల్దీవ్స్ యొక్క దీవుల్ని కాజేయాలి, తద్వారా ఈ 2 సముద్ర దారులను కంట్రోల్ చేయాలి అని చూసింది. 2024 కంటే ముందు ఇండియన్ నేవీ మాల్దీవ్స్ లో ఉండేది. ఎందుకు ఉండేది అంటే మాల్దీవ్స్ ను ఆక్రమించడానికి కాదు, మాల్దీవ్స్ సముద్రం మధ్యలో ఉంది. రేపు సునామీ వచ్చి మాల్దీవ్స్ కొట్టుకుపోతే, మాల్దీవ్స్ దేశం మొత్తం సముద్రంలో మునిగిపోతే మాల్దీవ్స్ ని రక్షించడానికి అతి దగ్గరగా ఉన్న భారతే రావాలి. యుఎస్ఏ లేదా చైనా మాల్దీవ్స్ ను రక్షించడానికి రాదు. స్ట్రాటజిక్ గా మాల్దీవ్స్ కు భారతే దగ్గరగా ఉంది కాబట్టి ఇండియన్ నేవీనే రావాలి. కాబట్టి మాల్దీవ్స్ కు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఇండియన్ నేవీ మాల్దీవ్స్ లో ఉంది. 1988లో ఆపరేషన్ క్యాక్టస్ లో భాగంగా శ్రీలంకన్ గ్రూప్స్ మాల్దీవ్స్ దేశంలో చొరబడి ప్రెసిడెంట్నే చంపడానికి చూశారు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఎవరు హెల్ప్ చేయని పరిస్థితుల్లో ఇండియా ముందుకొచ్చి ఇండియన్ నేవీ రంగంలో దిగి, మార్కోస్ రంగంలో దిగి మాల్దీవ్స్ను కాపాడారు. ఇప్పటికీ మాల్దీవ్స్ ప్రజలు ట్రీట్మెంట్ కోసం కేరళకే వెళ్తారు. సో మెడికల్, ఎమర్జెన్సీ అండ్ మిలిటరీ విభాగాల్లో మాల్దీవ్స్కు హెల్ప్ కావాలి, అది భారత్ అందిస్తుంది. కాబట్టే మాల్దీవ్స్లో ఇండియన్ నేవీ ఉండేది. ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అరేబియన్ సీలో సముద్ర దొంగలు ఉన్నారు. రెడ్ సీ వద్ద హోతీ ఉంది. హోతీ ఏం చేస్తోందో తెలుసు కదా, ఇజ్రాయలీ, అమెరికన్ లేదా యూకే షిప్స్ పైన దాడులు చేస్తోంది. రేపు హౌతీకు మెంటల్ లేసి రెడ్ సీ మొత్తాన్ని బ్లాక్ చేసింది లేదా అరేబియన్ సీలో తమ యొక్క యుద్ధ నౌకలను దించింది అనుకోండి, ఆ షిప్స్ను కాపాడడానికి ఎవరు వెళ్తారు? ఇండియన్ ఓషన్లో లేదా మాల్దీవ్స్, లక్షద్వీప్లో ఎవరి ఆర్మీ అయితే, ఎవరి నేవీ అయితే ఉంటుందో వాళ్ళే వెళ్ళగలరు. భూమికి ఒక్కటే కాదు, సముద్రానికి కూడా ఒక ఆర్మీ కావాలి, ఒక పోలీసింగ్ కావాలి, ఒక పాట్రోలింగ్ కావాలి. అందుకే సముద్రంలో ఎవరి ఆర్మీ యొక్క ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుందో అటువంటి దేశాలకే జియో పొలిటికల్ లెవెల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ ఇండియన్ ఓషన్లో జరిగే 80% వ్యాపారానికి ఒక పోలీస్ లాగా ఇండియన్ నేవీ ఉంది. కాబట్టి అమెరికా, యూరోప్ దేశాలు ఇండియాతో వ్యూహాత్మకమైన సంబంధాలు అంటే స్ట్రాటజిక్ రిలేషన్ ను పెంచుకోవాలి అని చూస్తున్నారు. ఇప్పుడు చైనా తాపత్రయం ఏంటి అంటే మాల్దీవ్స్ లో చైనీస్ నేవీను రంగంలో దిగి 80% వ్యాపారాన్ని కంట్రోల్ చేయాలి అని. రేపు ఇండియా చైనా మధ్య యుద్ధమే వచ్చింది లేదా చైనా అమెరికా మధ్య యుద్ధమే వస్తే ఇండియా ఏం చేస్తుంది? మలక్కావ్ స్ట్రైట్ ను మొదటగా బ్లాక్ చేస్తుంది. అలా బ్లాక్ చేస్తే మాల్దీవ్స్ లో ఉన్న చైనా ఆర్మీ వెస్టర్న్ ఇండియన్ రాష్ట్రాలపైన దాడి చేస్తాయి అన్నట్లు స్ట్రాటజిక్ గా మాల్దీవ్స్ ను కాజేయాలి అని చైనా చూసింది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లో భాగంగా చైనా భారత్ ను చుట్టుముడుతోంది. శ్రీలంకలోని హంబన్టోటా పోర్ట్ లో చైనీస్ నేవీ ఉంది, మాల్దీవ్స్ లో చైనీస్ నేవీ ఉంది, పాకిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్ట్ లో చైనీస్ నేవీ ఉంది. ఈ విధంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లో భాగంగా చైనా భారత్ ను చుట్టుముడుతోంది. సో ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లో భాగంగానే చైనా మొదటగా మాల్దీవ్స్ లో పెట్టుబడుల పేరు మీద వెళ్లి మాల్దీవ్స్ ని కాజేయాలి అని చూసింది. 2013 నుండి 2018 మధ్య కాలంలో అప్పటి మాలే ప్రెసిడెంట్ అయిన అబ్దుల్లా యమీన్ తో చైనా సంధి చేసుకుంది. అనవసరంగా ప్రాజెక్ట్స్ కోసం చైనా మాల్దీవ్స్ కు డబ్బు అప్పుగా ఇవ్వడం మొదలుపెట్టింది. రోడ్స్ కట్టుకోండి, బ్రిడ్జెస్ కట్టుకోండి, ఎయిర్పోర్ట్స్ ను ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్పి చైనా మాల్దీవ్స్ కు ఎన్నో అప్పులు ఇచ్చింది. మాకు ఇంత డబ్బు వద్దన్నా కూడా మాల్దీవ్స్ యొక్క నాయకులకు లంచం ఇచ్చి మరి డబ్బు అప్పుగా ధారపోసింది. చైనా పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏంటి అంటే మీరు అప్పును ఎప్పుడైనా తీర్చండి, కానీ ఈ రోడ్స్, హైవేస్ను చైనీస్ కంపెనీసే కట్టాలి అనే ఒక ఒప్పందం చేసుకుంది. హైవేస్, రోడ్స్ ను చైనీస్ కంపెనీసే కట్టాయి కాబట్టి అక్కడ పెట్టిన డబ్బులన్నీ మళ్ళీ చైనాకే వెళ్ళాయి. సో ఈ విధంగా మాల్దీవ్స్ కూడా శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, కాంగో వంటి దేశాల్లాగా డెట్ ట్రాప్ లో ఇరుక్కుంది, పాకిస్తాన్ లాగా ఇరుక్కుంది. దీంతో మాల్దీవ్స్ ప్రజలు జాగ్రత్త పడ్డారు. ఎందుకంత డబ్బు చైనా నుండి కొంటున్నావు అని ప్రెసిడెంట్ యమీన్ ను నిలదీశారు. 2018లో యమీన్ ఒక కరప్షన్ స్కాండల్లో ఇరుక్కున్నాడు కాబట్టి 2018లో యమీన్ ఓడిపోయాడు. సోలే అనే వ్యక్తి మాల్దీవ్స్ కు ప్రెసిడెంట్ అయ్యాడు. సోలే భారత్ ఫస్ట్ అనే స్ట్రాటజీ తీసుకొచ్చాడు, భారత్తో స్నేహం చేశాడు. ఇది చైనాకు నచ్చలేదు. చైనా ఏం చేసింది? మొహమ్మద్ మ్యూజు పార్టీకు సపోర్ట్ చేసి 2023లో మొహమ్మద్ మ్యూజు గెలిచేలాగా ఒక స్కెచ్ చేసి గెలిపించింది అన్నమాట. మొహమ్మద్ మ్యూజు గెలిచిన తర్వాత తన మాస్టర్స్ కోసం ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ను తీసుకొచ్చాడు. ఇండియన్ నేవీను వెనక్కి పంపేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మ్యూజు ఏమనుకున్నాడు? ఇండియన్స్ మాల్దీవ్స్కు రాకపోయినా చైనీస్ ప్రజలు వస్తారు అనుకున్నారు. కానీ
మాల్దీవ్స్ అనేది ఒక హనీమూన్ డెస్టినేషన్. హనీమూన్ చేయడానికి ఎవరు వస్తారు? పెళ్లి చేసుకున్న కపుల్సే వస్తారు. కానీ చైనాలో ఇప్పుడు విడాకులు ఎక్కువయ్యాయి, పెళ్లిళ్ళు ఎక్కువగా జరగడం లేదు. చైనాలో ఆడవారి సంఖ్య తగ్గిపోతోంది. సో చైనీస్ ప్రజలు అనుకున్నంతగా మాల్దీవ్స్ కు వెళ్ళలేదు. చైనా పరిస్థితి ప్రస్తుతం బాగలేదు. రియల్ ఎస్టేట్ ఇష్యూ ఉంది. అండ్ ఈవెన్ ఎన్నో వెస్టర్న్ కంపెనీస్ చైనాను వదిలి వెళ్ళిపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా టారిఫ్ యుద్ధం జరిగింది. ఈ రకంగా చైనా పరిస్థితే బాగలేదు. చైనీస్ ప్రజలు థాయిలాండ్, బ్యాంకాక్లో మంచి మంచి కట్టుబాట్లు ఉన్నప్పుడు అటువంటి దేశాలకే వెళ్ళడానికి ఇష్టపడతారు. మాల్దీవ్స్ వంటి బోరింగ్ దేశాలకు హనీమూన్ చేసుకోవడానికి రారు. కాబట్టి మాల్దీవ్స్ యొక్క టూరిజం మొత్తం అమాంతం తగ్గిపోయింది. 2023 కంటే ముందు మాల్దీవ్స్లో దాదాపు 15-20% ఇండియన్ టూరిస్టులే వచ్చేవారు. ఈ టూరిస్టులందరూ తగ్గిపోవడం కారణంగా మళ్ళీ మాల్దీవ్స్ ఇండియా దగ్గరకు చేరింది. చైనాతో వీళ్ళు ఎందుకు తెగదెంపులు చేసుకున్నారు అంటే, ఇంకొక విషయం ఏంటి అంటే, చైనా మాల్దీవ్స్లో పెట్టుబడులు పెట్టినా కూడా ఇండియన్ ఓషన్లో ఇండియన్ నేవీ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లక్షద్వీప్ను మనం డెవలప్ చేసుకోగలం. లక్షద్వీప్లో ఇండియన్ నేవీ ప్రెజెన్స్ ఉంది. లక్షద్వీప్కు మాల్దీవ్స్కు మధ్య కేవలం 700 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఇండియన్ నేవీను చైనీస్ నేవీ ఓడించడం అంత ఈజీ కాదు అని గ్రహించి చైనా మాల్దీవ్స్కు 2013 నుండి 2018 మధ్యకాలంలో ఇచ్చిన అప్పును తీర్చమని కోరింది. దాదాపు $1.4 బిలియన్ మాల్దీవ్స్ చైనాకు తీర్చాలి. అంత డబ్బు తీర్చలేమో అని గ్రహించి మాల్దీవ్స్ ఇండియా చెంతకు చేరింది. ఇండియా దగ్గర అప్పడిగింది కాబట్టే భారత్ మాల్దీవ్స్కు దాదాపు 4,500 కోట్లు అప్పుగా ఇచ్చే ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేసింది అన్నమాట. మాల్దీవ్స్ టూరిజం పడిపోవడానికి గల ఇంకొక కారణం, ఇంతకుముందు మాల్దీవ్స్కు రష్యన్స్, యుక్రేనియన్స్ చాలా మంది వచ్చేవారు. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఈస్టర్న్ యూరోప్ దేశాల ప్రజలు రావడం మానేశారు. వీళ్ళు ఇజ్రాయెల్ను గెలికారు. ఇజ్రాయెల్ ప్రజల్ని బైకాట్ చేయాలి అన్నట్లు ఒక క్యాంపెయిన్ చేశారు. దీని కారణంగా ఎవరైతే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే తెల్లోళ్ళు ఉంటారో అటువంటి వారు కూడా మాల్దీవ్స్కు రావడానికి ఇష్టపడడం లేదు. ఈ విధంగా మాల్దీవ్స్ ఆర్థికంగా కృంగిపోయింది. ఇప్పుడు మాల్దీవన్ ప్రజలందరూ మొహమ్మద్ మ్యూజు మీద పడ్డారు. నువ్వు ఎందుకు చైనాతో స్నేహం చేస్తున్నావు? చైనా వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు కదా, మరెందుకు చైనాతో మనం ఎంగేజ్ అవుతున్నాము అన్నట్లు ప్రెషర్ పెట్టారు. కాబట్టే మొహమ్మద్ మ్యూజు ఇండియా చెంతకు చేరాడు. ఇండియాతో ఎంగేజ్ అవుతున్నాడు. ప్రస్తుతం మాల్దీవన్ ప్రజల్లో చైనా పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఎందుకంటే చైనా ఒక రోడ్ కట్టాలి అనుకోండి, ఆ రోడ్ కట్టడానికి $100 మిలియన్ ఖర్చు అయితే $200 మిలియన్ ఖర్చు అయింది అని చెప్పి రోడ్స్ను కడుతుంది. మాల్దీవ్స్లో చాలా రోడ్స్ చైనానే కడుతోంది. ప్రజలందరికీ అర్థమైపోయింది చైనా చిన్న ప్రాజెక్ట్ను కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంది, తద్వారా తమ దేశాన్ని దోచుకుంటుంది అనే విషయాలు మాల్దీవ్స్ ప్రజలకు తెలిసిపోయింది. శ్రీలంక, ఆఫ్రికాలో ఎలాగైతే ఆ దేశాలు డెట్ ట్రాప్లో ఇరుక్కున్నాయో అలా మాల్దీవ్స్ కూడా ఇరుక్కుంటుంది అని చెప్పి మాల్దీవ్స్ ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఈ లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ దగ్గరే అమెరికా యొక్క డియాగో గార్సియా అనబడే అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. అమెరికాకు కూడా మాల్దీవ్స్ చైనా ఇన్ఫ్లుయెన్స్లో పడడం ఇష్టం లేదు. మాల్దీవ్స్ చైనాతో జతకట్టడం అమెరికాకు ఇష్టం లేదు. సో వెస్టర్న్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని కూడా మొహమ్మద్ మ్యూజు భారత్కు దగ్గర అవుతున్నాడు అనమాట. చైనా ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ను పెంచుకోవాలి అని ఎన్నో పెట్టుబడులు చేసిన ఒక్కొక్కటి ఫెయిల్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఇండియన్ ఓషన్లో చైనా ఎటువంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేయలేకపోతుంది. సో జియోపొలిటికల్గా, స్ట్రాటజిక్గా చైనాకు ఇది చాలా పెద్ద లాస్. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.